హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది అది బ్లౌజ్తో చూపిస్తున్నాను మీకు. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి క్లాత్ తక్కువైనా సరే చాలా సింపుల్గా మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి సింపుల్గా ఇప్పుడు మీకు ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి నేనైతే అంచంతా వేయడం లేదు, ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి. లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మన క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఒక 1.5 వరకు ముందు మనం స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోత్ అనేది కిందకి మార్కింగ్ చేసుకోవాలి. కింద చంక భాగానికి, లేదా మనకి పర్ఫెక్ట్గా ఇంకా లోత్ అనేది కంపల్సరీ రావాలి అనుకునే వాళ్ళు, బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు ఒక లైన్ అనేది ముందు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి రెండవ విధానం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వరకు కూడా లోత్ అనేది తీసుకోవచ్చు. కింద వరకు, లేదా 2.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ లోత్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, షేప్ అనేది. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేయడానికి ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సైడ్ యాడ్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి, ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కింద స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకి మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, డీటెయిల్స్ అండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు లోపల మార్కింగ్ చేసిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం కట్ చేసుకోవాలి, అంటే అక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి, అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా హ్యాండ్స్కి లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబదురుగా వేసుకోండి ఫస్ట్ మనం. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా ముందు ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అయితే మనకి రైట్ రాంగ్ తెలియదు కాబట్టి రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి ఉండే విధంగా చూసుకొని రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువ తీసేసుకోకండి లోతు అనేది, హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్ పైకి ఎక్కేస్తాయి కాబట్టి ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మన ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక్కొక్కటి కూడా ఒక దానిపై వేసుకోవాలి. ఒక్కొక్క సైడు ఒక్కొక్కటే జాయింట్ చేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకొని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా వస్తుంది. అలాగే ముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ తెలుగు, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ లేదా మనకి కటోరీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు ఒకవేళ చూడాలనుకుంటే సెకండ్ ఛానల్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.